మంచిది. చేరి వచ్చిన మనమందరము క్రైస్తవులము. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తుని ఎరిగిన వారము. హల్లెలూయా. బైబిల్ కొనుక్కున్న వారము. చెప్పండి. బైబిల్ కొనుక్కున్న వారము, ఇక్కడికి తెచ్చుకున్న వారము. పైకెత్తి చూపించండి. ఎంత బాగున్నాయి మీ బైబిల్. మీ బైబిల్ ఒకసారి చూపించండి. మంచిది. ఇక్కడ చేరిన వారందరి దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయి. మీరందరూ ఎంతో సంతోషంగా ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన పరిచర్యల వారు వికేపురం నుంచి, వెంకటకృష్ణాపురం నుంచి ఇక్కడ దాకా సంఘంతో కూడా చేరి వచ్చి ఈ వీధిలో ఈ పండుగను, సెమీ క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు అన్న వార్తను చాటించడం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వీధి వారికి, ఈ ప్రాంతం వారికి, ఇక్కడ ఉండి ఇరుగు పొరుగు వారందరూ కూడా ఇక్కడ పిల్లలు నాట్యం ఆడుతున్నప్పుడు, ఇక్కడ పాడుతున్నప్పుడు, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు గమనిస్తున్న వారందరికీ ఒక మాట చెప్పాలన్న ఉద్దేశము. అది యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి జన్మించిన శుభ సందేశము. దేవునికి మహిమ కలుగును గాక. ఒకానొక నాడు యేసు ప్రభు జన్మించినప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఊరి చివర గొర్రెలు కాసుకుంటున్న గొల్లలకు దేవదూత ప్రత్యక్షమై ఈ మాట చెప్పింది. చదువుదాము ఆ మాటను. దైవ జనాంగమా, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి ఈ సాయంకాల సమయం మొదలుకొని ఈ రాత్రి పూట వరకు కూడా మరి దేవుని చిత్తమైతే మీ అందరికి ఓపిక ఉంటే, నృత్యం ఆడే పిల్లలు ప్రిపేర్ అయి ఉంటే ఇంకొంత సమయం ఈ ప్రాంతంలో ఈ అలజడి ఉండక మానదు, ఈ శబ్దయంత్రము పనిచేయక మానదు. కారణం ఏమిటంటే ఇక్కడ చేరిన వారందరూ కూడా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరముల కొరకు క్రిందట మనందరి కొరకు భూమిపైకి అరుదించినాడని, ఏతించినాడని, పుట్టినాడని చెప్పే సంబరపు వేడుక. ఆయన పుట్టడం వలనట ఇదిగో జనులందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వార్త అని ఈ మాటను చెబుతా ఉన్న సందర్భంలో ఇది మాకు సంతోషాన్ని తెచ్చిన సంగతి, ఇది మాకు సంబరాలు తెచ్చిన సంగతి, ఇది మానవ కోటికి కోటి వెలుగుల కాంతులను తెచ్చిన సంగతి అని చెబుతూ ఇక్కడ చేరిన వారందరము కూడా యేసుక్రీస్తు జనన దినపు లేక పుట్టిన రోజు వేడుకను నెల ముందు నుంచే, డిసెంబర్ 25వ తారీఖు అయితే నవంబర్ 26వ తారీఖు నుంచే ఈ సెమీ క్రిస్మస్ నిన్నటి నుంచే కొన్ని చోట్ల ప్రారంభమయ్యాయి. ఇక్కడ 29 రోజుల ముందు నుంచి ప్రారంభమయ్యాయి. మంచిది ప్రియ దైవ జనాంగమా. ఇది సంతోషకరమైన వార్త. ఇది అందరికి కలుగబోవు సంతోషకరమైన వార్త. యేసుక్రీస్తు లోకంలోనికి పుట్టాడు అని చెప్పడమే మహా సంతోషకరమైన వార్తట. ఏమండి, మీరు క్రైస్తవులు కాబట్టి, మీరు యేసు ప్రభుని దేవుడు అని నమ్ముతారు కాబట్టి, యేసుక్రీస్తు వారు మీకు రక్షకుడని నమ్ముతారు కాబట్టి మీకు పండగేమో. మా వీధుల్లోకి వచ్చి ఇలాగా అలజడి చేస్తే మాకంత సమయం దండగ కాదా? ఈ పాటికే నిద్రపోయేవాళ్ళం, ఈ పాటికే ప్రశాంతంగా పడుకునేవాళ్ళం అని కొంతమంది అనుకోని ఉండొచ్చు. కానీ ఈ శుభ సందేశం మీకు కూడా తెలియనివ్వండి. మానవ కోటి కొరకు
దేవుడు తన రక్షకుని లోకానికి పంపాడు అని చెప్పడం ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారు నశింపగా నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను అని రాయబడింది. ప్రియా దైవ జనాంగమా, ఈ వీధిలోని వారలారా, ఈ మాట మీకు తెలియనివ్వండి. దేవుడు లోకాన్ని ప్రేమించాడట. ఇక్కడ ఏ దేవుడు అనే పేరు రాయబడలేదు. బైబిల్ ఎప్పుడూ కూడాను యూనివర్సల్ బుక్ గా, లేకపోతే ప్రపంచమంతా అత్యధిక మంది భక్తి కోటి చదువుతున్న గ్రంథముగా ఎలుగొందుతుంది అని అంటే దాని అర్థము దేవుడు అంటే ఈయనే, మీ దేవుడు దేవుడు కాదని చెప్పడం మా ఉద్దేశం కాదు. చూడండి ప్రియ దైవ జనాంగమా, దేవుడు జగత్తును సృష్టించిన వాడు, దేవుడు జగత్తును నడిపిస్తున్నవాడు, దేవుడు జగత్ కోటికి పూజనీయుడు అని మనమందరం నమ్ముతున్నట్టుగానే ఈ మాట మీ దగ్గరకు నేరుగా సూటిగా సుత్తి లేకుండా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నీవు ఏ దేవుణ్ణి నమ్ముతున్నావో ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడమే ఈ క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దైవ జనాంగమా, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, మన దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పక్కన ఉన్న వారిని చూసి చెప్తారా, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు? చెప్పండి. మీ దేవుడు మిమ్మలను, అయ్యో బాబు ఎంత మంచి మాట చెప్పారండి. మా బోటి వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడా? కదా, మనలో మంచివారు లేరు అని బైబిల్ తేల్చి చెప్పింది. అన్ని గ్రంథాలు కూడా చెబుతున్న సత్యం ఏమిటంటే తల్లి గర్భములో పుట్టిన వాడు ఎవడు మంచివాడు కాదు. కానీ మనబోటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దాకా చదివారు కదూ. ఈ మాట మీకు మరొకసారి వినిపించాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే దేవుడు లోకమును ప్రేమించాడు. లోకం అంటే ఎవరు రాశారు ఆ మాట? ఎవరు రాశారు ఆ మాట? లోకం అంటే మట్టి కాదు. అమ్మమ్మ ఈ భలే మారుతున్నారు. లోకం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై సొంత మేలు కొంత మానుకో, పరుల మేలు తలపెట్టబోయ్ అని రాశాడు కదా. ఇప్పుడు పుస్తకాల్లో ఎగిరిపోయినాయండి. మేము బడిగిపోయినప్పుడు అది ఉండేది. గురజాడ అప్పారావు గారు రాశారు, దేశం అంటే మట్టి కాదు. ఈ మధ్య చాలా మంది సేవ్ సాయిల్ అనే ఉద్యమం మొదలు పెట్టారు. ఆయన భారతదేశపు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఆయన ఉద్దేశం ఏమిటంటే మట్టి పాడైపోతుంది, ఈ మట్టి మనకు భోజనాన్ని ఇస్తుంది, ఈ మట్టే మనకు భుక్తికి కారణం, ఈ మట్టిలోనే మనం పుట్టి ఈ మట్టిలోనే మనము కలిసిపోవాలి, పుట్టిన మనము గిట్టక మానదని ఆయన ఉద్దేశం ప్రకారం ఈ మట్టిని మనం కాపాడుకోవలసిందే అని ప్రపంచ దేశాలన్నీ ఒక స్కూటర్ మీద తిరుగుతూ ఉద్యమం చేశాడు. ఆయనకు ప్రపంచ దేశాలన్నీ సెల్యూట్ చేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ నేను ఈ మాట చెప్తాను వినండి. దేశం అంటే మట్టి కాదట, దేశం అంటే మనుషులట. దేశం అంటే మట్టి కాదట, దేశము అనంటే మనుషులట. కాపాడవలసింది మట్టిని కాదట, కాపాడవలసింది మనుషులనట. ఎందుకని? మట్టి తనంతట తాను పాడవలేదు. మట్టిని ఎవడో పాడు చేస్తే పాడవుతుంది. ఎవరు ఏమీ చేయకపోతే మట్టి తనంతట తానే బాగుపడగలదు. తెలుసా మీకు? మట్టిలో మనం ఏమీ చేయకుండా ఉంటే తనంతట తానే జీవాన్ని మరలా పుట్టించుకోగలదు. కానీ మనిషి జీవితంలో ఒకసారి పాడైపోయిన తర్వాత
మరొకడు బాగు చేయకపోతే, మరొకరు వెలిగించకపోతే, మరొకరు సత్య మార్గాన్ని బోధించకపోతే, మేలు కలుగు మార్గం ఇది అని ఒకడు చెప్పకపోతే చెడిపోయిన మనిషి ఎప్పటికీ మారడు. చెడిపోయిన మనిషి ఎప్పటికీ మారడు. అందుకని 2000 సంవత్సరాల క్రితము దేవుడు తన కుమారుణ్ణి పంపాడట. ఆయన పేరు క్రీస్తట. ఆయన యేసు క్రీస్తు అని నామధేయం చేత ఈ భూమి మీద బ్రతికాడట. ఆ పేర్లకున్న అర్థం ఏమిటంటే అభిషేకించబడిన రక్షకుడు అని అర్థం. యేసు క్రీస్తు అంటే అర్థం, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే రక్షించడానికి అభిషేకించబడిన వాడని అర్థం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు అని అంటే, ఎందుకు ఆయనను దేవుడు అభిషేకించి ఈ లోకానికి పంపాడు అని అంటే, ఒక సంగతి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ అంతటి నీవు పాడైపోతున్న సందర్భంలో నిన్ను బాగు చేయడానికి, నీకు మేలు చెప్పడానికి, నీకు మేలైన మార్గాన్ని ఉపదేశించడానికి ఆయన తన కుమారుడైన క్రీస్తును రక్షకుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఆయన రక్షించి నిన్ను నన్ను ఆ దేవాతి దేవుని పర్వతం దగ్గరకు తీసుకుని పోతాడట. చూడండి 43వ కీర్తన 3వ చరణం. నీ వెలుగును నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను దారి తప్పిపోయాను, నీ పరిశుద్ధ పర్వతాన్ని నేను పోగొట్టుకున్నాను, నీ ఇంటి దారి నేను పోగొట్టుకున్నాను, నేను ఎలుగెత్తి అంధకారం నుండి ప్రార్థించగా నీ వెలుగును నీ సత్యములను పంపించి అవి నన్ను చేయి పట్టుకొని నీ దగ్గరకు నడిపించేట్టుగా చేయవా అని భక్తుడు ప్రార్థించాడు. చాలా సంవత్సరాల క్రితం దావీదు భక్తుడి ప్రార్థన చేసిన తర్వాత దేవాతి దేవుడు యెషయా గ్రంథంలో ఈ మాట మనం చదువుతాము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనే వాగ్దానము. అలాగే 9వ అధ్యాయము 6వ వచనములో ఈ మాటను వాగ్దాన పూర్వకంగా చదువుతాము. యెషయా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టును. ఇలా మీరు చదువుకుంటూ వెళితే 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. యెహోవా అనే ఆయనే తండ్రి అయిన దేవుడని, ఆయన ఆజ్ఞ మేరకే యేసుక్రీస్తు వచ్చాడని, ఆయన పంపితేనే ఈ లోకానికి వచ్చాడు అని సర్వ సువార్తలు చెబుతున్నాయి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అన్న దగ్గర యెహోవా లోకాన్ని ప్రేమించను అని క్రైస్తవ లోకమంతా భావజాలంతో చదువుకుంటాము. ఈ మాట వినండి, యెహోవానట ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడట. దేనిని? మీ కొరకు లేదా మన కొరకు కుమారుని అనుగ్రహిస్తాడట. ఆయన భుజములపై రాజ్యభారం పెడతాడట. ఆయన రాజ్యాన్ని ఏలేంత వరకు ఆయనే ఆసక్తిగా దీన్ని నెరవేరుస్తాడట. దీన్ని 43వ కీర్తనలో చదివిన మాటకు నేను అన్వయించి చెబుతున్నాను. చూడండి, భక్తుడు అగాధం నుంచి ప్రార్థించాడు, భక్తుడు అవసరతలో ప్రార్థించాడు, భక్తుడు పాపంలో ప్రార్థించాడు, భక్తుడు తన శాపంలో ప్రార్థించాడు, ఒంటరి ప్రార్థించాడు.
అగాధ జలముల్లో ఉండి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు తన వెలుగును సత్యమును పంపాడట. పంపితే ఆ వెలుగు సత్యములు ఏం చేస్తున్నాయట? అవి నాకు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసునా? త్రోవ చూపడానికి. ఎక్కడుందో త్రోవని వెతుక్కుంటున్నారు చాలా మంది. కొందరు హిమాలయాలకు వెళ్ళి కూడా వెతికే ప్రయత్నం చేస్తారు. కొందరు మనుషుల్లో దైవాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు. కొందరు ప్రకృతిలో దైవాన్ని వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ లోకంలో. ఎవరి ప్రయత్నం వారు ఎంతో నిష్ఠగా, ఎంతో భక్తిగా చేస్తున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితం నేనే మార్గమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు, తండ్రి అని అంటే ఎవరి తండ్రి కోసం చెప్తున్నాడు? బైబిల్లో ఉన్న ఒక దేవుని కోసం చెప్తున్నాడు అనుకుంటున్నారా మీరు? దేవుణ్ణి వెతికే వారందరి కోసం చెప్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళే మార్గము నేనే అని చెప్తున్నాను. ఇప్పుడు ఈ భావాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా 10 నిమిషాలు అయిపోయింది. ఆయన ఎవరు ఆశపడుతున్నారో వారికి ప్రత్యక్షం అవుతాడు. ఎవరు కోరుకుంటున్నారో వారిని నడిపిస్తారు. ఎవరు చేరుకుంటున్నారో వారిని దేవునికి అప్పగిస్తాడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన అద్భుతమైన సమాచారము 4 సువార్తల్లో రాయబడింది. మీకు 1 సువార్త మత్తయి, 2వ సువార్త మార్కు, తెలుసు కదా. ఇప్పుడు మీ బైబిల్ మొదటి పేజీలో మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, మార్కు సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, లూకా సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో మీరు లెక్క కట్టి ఇలా చెప్పండి చూద్దాం. 89 అధ్యాయాలు ఉన్నాయి 4 సువార్తల్లో. యేసుక్రీస్తు వారి జనన, పరిచర్య, మరణ, పునరుద్ధాన ఈ విషయాలన్నిటిని గురించి 4 సువార్తికులు, అపోస్తలులు రాసిన సువార్తల్లో 89 అధ్యాయాలు ఉన్నాయి. మహా అయితే ఆయన పుట్టిన రోజు కోసం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసునా మీకు? ఆయన పుట్టినరోజు కోసం ఎన్ని అధ్యాయాలు రాశారో తెలుసా? ఏంటి? ఆయన పుట్టి పెద్దవాడై తన 30 సంవత్సరాల జీవితాన్ని గడిపిన సందర్భాలన్నీ కూడా కేవలం 4 అధ్యాయాల్లోనే రాశారు. 4 సువార్తల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మార్కు సువార్తలో అయితే అసలు లేనే లేవు. మిగిలిన 3 సువార్తల్లో మీకు 4 అధ్యాయాలు కనపడతాయి. తర్వాత తన జీవిత కాలంలో చివరి వారం, మీకు తెలుసండి, లెంట్ డేస్ మీరు పాటిస్తే అది తెలుస్తుంది. చివరి వారం యేసుక్రీస్తు వారు మంటల ఆదివారం మొదలుకొని శిలువ పునరుద్ధానం వరకు చివరి వారం ఉందే, దాన్ని గురించి అంటే యేసుక్రీస్తు వారి 33.5 సంవత్సర జీవిత కాలంలో తన చివరి జీవితపు వారపు కాలాన్ని 27 అధ్యాయాల్లో రాశారు. నన్ను పరిచయం చేస్తూ దాసన్న బైబిల్ కాలేజీ నడుపుతున్నా అని చెప్పాడు కదా. మరి మీకు తెలియాలి కదా బైబిల్ కాలేజీ పాండిత్యం ఎలా ఉంటుందో. తెలుసా మీకు? అయ్యి బాబు, మీ వెంకటకృష్ణాపురం వాళ్ళకి ఎంతమంది సేవకులు తెలియదు, వాళ్ళ పాండిత్యం ఏం తెలియదు చెప్పండి. మీరు అందరికంటే పండితులు, మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను సేవను ముగించమంటారా లేదా బోర్డు పెడతావా ఇప్పుడు పాఠం చెప్పడానికి? నువ్వు బోర్డు పెడితే పాఠం మొదలు పెడతావు. మొత్తం 4 సువార్తలో 89 అధ్యాయాల్లో ఆయన జననాన్ని గురించి, 30 సంవత్సరాల జీవిత కాలాన్ని గురించి 4 అధ్యాయాలు రాయబడ్డాయి. ఆయన చివరి వారపు జీవితాన్ని గురించి 27 అధ్యాయాలు రాయబడ్డాయి. ఇంకొక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. గ్రంథకర్తలు ఆయన చివరి వారాన్ని 30 సంవత్సరాల జీవితం కంటే ఆయన చివరి వారాన్ని జీవిత కాలాన్ని 6.5 రెట్లు పైగా ఎంచి రాశారు. అంతే కదండి. 27 అధ్యాయాలు కేవలం ఆయన చివరి వారం కోసం రాయబడ్డాయి. ఎన్ని రెట్లు ఎక్కువగా రాశారంటే
6.5 రెట్లు ఆయన చివరి వారాన్ని గ్రంథస్థం చేయడం మనం గమనిస్తాం. తర్వాత చూస్తే యోహాను సువార్త గనక మీరు ప్రత్యేకించి చదివితే దాన్ని సరిగ్గా 2 భాగాలకు విభజించి మొదటి భాగంలో ఆయన జననము, ఆయన పరిచర్య, ఆయన చేసిన అద్భుతాల గురించి రాశారు. సగభాగం నుంచి ఆయన చివరి వారపు జీవితాన్ని రాశారు. సరిగ్గా సగం యోహాను సువార్తలో అటు సగం ఇటు సగం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వారు వచ్చింది పుట్టినరోజు వేడుక కొరకు కాదు, చనిపోవడం కోసమని ఈ అధ్యాయాలన్నీ మనకు తెలియజేస్తాయి. ఆయన ఏ రోజు కోసం వచ్చాడు? పుట్టినరోజు ముందు చేసుకునే నెల కోసం రాలా. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 దాకా నెల రోజులు ప్రపంచానికి క్రిస్మసే. ఎక్కడ చూసినా కిస్మిసే, ఎక్కడ చూసినా సెమీ క్రిస్మసే, ఎక్కడ చూసినా కేక్ కటింగ్లే, ఎక్కడ చూసినా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అప్పుడు మీరు మంచి స్లోగన్లోనే ఉన్నారు, మంచి ఊపి మీదే ఉన్నారు. వదిలితే ఇప్పుడు కేకులు తెచ్చేటట్టున్నారు. వద్దు ఆగండి. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ఆయన మరణించడం కోసం. నిన్ను నన్ను ఆ మహాదేవుని సన్నిధికి, దేవాతి దేవుడు నిన్ను ప్రేమించి నీ బాధలలో తాను బాధపడి తన సన్నిధి దూతగా తన కుమారుని నీ కొరకు పంపి కలువరి శిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా యావత్ ప్రపంచం కొరకు ఒక్కసారే పాప క్షమాపణార్థమై రక్త ప్రోక్షణము చేసిన ఆ దేవాతి దేవుని వదగొర్రె పిల్లగా ఆ లోకానికి వచ్చాడని చెబుతూ ఈ మాట మీకు చెప్పనివ్వండి. నేను ముగించే ముందు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం మనకు పండుగ. దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏమిటంటే నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది క్రీస్తులో నాకు ప్రత్యక్షమైంది, నేను తెలుసుకోగలిగాను. నీ దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో కూడా ఈ యేసు ప్రభు ద్వారానే తెలుసుకొనగలవని ఈ కూడిక ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది అని నేను భావిస్తున్నాను. ప్రియా దైవ జనాంగమా, యేసు క్రీస్తు ఈ లోకానికి పుట్టడం, ఈ లోకంలోనికి రావడం మహా సంతోషకరమైన వార్త. అదేమిటంటే ఇంతకు ముందు ఎవరు కూడా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ దేవుడు నీ కొరకు తన కుమారుణ్ణి పంపాడు అని చెప్పిన సమాచారం లేదు. బహుశా ఉంటే పురాణ ఇతిహాస గ్రంథాల్లో దేవుడే వచ్చాడు, తన అవతారాన్ని చాలించుకొని పోయాడు, దైవ కార్యం నెరవేర్చి వెళ్ళిపోయాడు, లోక కళ్యాణం జరిగిపోయింది అనే కథలు నేను విని ఉన్నాను. అయితే బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన లోక కళ్యాణం ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ కళ్యాణం ఎప్పుడు పూర్తి అవుతుందంటే నా బోటి పాపాత్ముడు కూడా ముక్తిని చేరినప్పుడు ఈ లోక కళ్యాణం పూర్తి అవుతుందని రాబోతున్న వరునిగా సిద్ధపరుస్తున్న ఆ గొర్రె పిల్లగా వధువు సంఘముగా నన్ను ప్రకటన గ్రంథంలో పోల్చినప్పుడు నాకు సంబరం అయిపోతుంది. లోక కళ్యాణము అప్పుడట, నేను ఆ పరిశుద్ధ పర్వతం చేరినప్పుడట, నేను దేవుని దగ్గరకు చేరినప్పుడట, నన్ను ఈ లోకానిలో పుట్టించి తల్లి గర్భంలో ఆత్మగా పెట్టి నేను ఎదగగా, నేను పెద్దవాడినగా నా రక్షణ కొరకు కోరుకొని, నా మేలు కొరకు కోరుకొని, నా ఆనందాన్ని కోరుకొని నన్ను ప్రేమించి తన కుమారుని బలిదానం చేసిన ఆ దేవాతి దేవుని దగ్గరకు చేరడమే ఈ క్రిస్మస్ శుభ సందేశమట. ఆయన దగ్గరకు చేరే మార్గమే ఈ క్రైస్తవ మార్గమట. అట్టి మార్గములో నిలిచిన మనమందరము ధన్యులమట. ఎందరూ తమ అంగీకరించురు వారందరూ దేవుని పిల్లలు ఈ రాత్రి కుదురట. దయచేసి తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మానవ కోటిని ప్రేమించిన దేవుడవు, నీ ప్రియ కుమారుని లోకానికి పంపి ఆయన్ని అంగీకరించడం ద్వారా ముక్తిని తెలుసుకునే అద్భుతమైన సత్యాన్ని మా బోటి వారి బ్రతుకులను కూడా వెలిగించడానికి ఆకాశం నుంచి నీవే వెలుగుగా దిగివచ్చి చీకటిలో ఉన్న మా బ్రతుకులను వెలిగించి సాక్షాత్కారమైన నీ వెలుగు మహత్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. 2000 సంవత్సరాల క్రితం మానవ కోటి కొరకు, వారి సంతోషకరమైన సంగతుల కొరకు, సర్వలోకానికి కలగబో మహా సంతోషకరమైన సువార్తను తెలియచేశారు. ఈ రాత్రి కూడాను ఈ స్థలమందు నీవు ఈ లోకానికి వచ్చిన అద్భుతమైన సంగతిని భక్తుల ద్వారా, నీ ప్రియుల ద్వారా మాతో మాట్లాడుతుండగా నిన్ను ఎందరు అంగీకరిస్తురో వారందరూ నీ పిల్లలైనట. అట్టి నీ పిల్లలను విడనాడేవాడివి కాదు,
నీ పరిశుద్ధ పర్వతాన్ని చేర్చుకునే దేవుడవు, నీ పరిశుద్ధ పరలోకానికి చేర్చుకునే దేవుడవు, నీ స్వర్గ ప్రాప్తిని దయచేసి లోక కళ్యాణాన్ని జరిగించడానికి ఇష్టపడుతున్న దేవుడవు. అట్టి నీ ప్రేమను తలుస్తూ నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ చేరి వచ్చిన మా అందరి జీవితాల్లో నీవు కలుగు చేసిన ఇట్టి రక్షణానందాన్ని బట్టి ఈ ప్రాంతంలో కూడా అనేకులను రక్షించడానికి, ముక్తిని ప్రసాదించడానికి, క్రీస్తు మార్గములోనికి వారిని నడిపించడానికి నువ్వు ఏర్పాటు చేసిన ఇట్టి ప్రార్థనకై నీకు స్తోత్రాలు, ఇట్టి స్తుతి ఆరాధనకై నీకు స్తోత్రాలు. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, మరి ముఖ్యంగా నీ ప్రియ కుమారుడు శ్యామును బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారిని దీవించండి, వారికి కావలసిన ప్రతి ఆశీర్వాదమును మీరు అనుగ్రహించి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారిని కూడా మేలుతో నింపమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆహ్వానించి సమయం ఇచ్చిన దైవ సేవకులకు నిండు వందనాలు. ఇప్పటి వరకు ఆలకించిన మీ అందరికి కూడా శుభాభివందనాలు. థ్యాంక్ యూ. సందర్భానుసారమైనటువంటి సందేశాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానములు మరి గ్రంథాల్లో ఉన్నటువంటి లేఖనాలను బట్టి, ఎలాగైనా బైబిల్ టీచర్ కాబట్టి టీచర్ లాగే మనకి చెప్పారు. అలాగే చెప్పినందుకు ప్రత్యేకమైన వందనాలు పాస్టర్ గారికి తెలియపరుస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న కాలంలో ఒక బోర్డు కూడా కొంటాం, ఆ ప్రార్థనా కొడుకులు ఎదురుగా పెడతాం, మీరు చెప్తారు. కానీ ఇప్పుడు బోర్డులు అవసరం లేదు, ఎల్ఈడి స్క్రీన్లు ఉంటున్నాయి కాబట్టి దేవుల్లో కొనసాగుదాం. హల్లెలూయా. చక్కగా దేవుని సన్నిధి వరకు ప్రభు మన మధ్యలో కొనసాగించారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ